హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ హిమ. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేనైతే యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నా అండి. ముందుగా చికెన్ అయితే ఇలా అన్నీ వేసేసి మ్యాగ్నేట్ అయితే చేసేయండి. ఇదైతే ఈజీ అండ్ సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఒక 10-15 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసేసి పక్కన పెట్టేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, ఒకసారి చూడండి. ఇంగ్రీడియంట్స్ నేమ్స్ అయితే చెప్పట్లేదు, బికాస్ చూస్తే అందరికి ఈజీగా తెలుస్తుంది, సో ఇంకా చెప్పట్లేదు అనమాట. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను. దానిలో కొంచెం ఆనియన్స్ కూడా వేసి, గ్రేవీ కదండి, సో ఆనియన్స్ వేసి అది కూడా పేస్ట్ వేసేస్తున్నాను. గ్రేవీ కొంచెం బాగా వస్తుందని చెప్పి మనకి ఇలా పేస్ట్లా వస్తే చాలండి. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే ఒక 4 to 5 స్పూన్స్ అయితే వేసాను. కొంచెం మసాలా దినుసులు వేసేసాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అండ్ మిర్చీస్ అయితే వేసేసి ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలన్నమాట. తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే దీనిలో వేసేయండి. ఒకసారి ఆ పేస్ట్ అంతా వేసేసి మిక్స్ చేసేయండి కంప్లీట్గా. ఒక 10-15 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేయండి. తర్వాత ఒకసారి మళ్ళీ తీసి మిక్స్ చేసేయండి. మీకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అయితే వేసేసేయండి. చికెన్ ఎందుకు మ్యాగ్నేట్ చేస్తామంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది తినేటప్పుడు, సో అందుకే మ్యాగ్నేట్ అయితే చేస్తారు. అండ్ త్వరగా ముక్కలు కూడా ఉడుకుతాయి అన్నమాట. అండ్ మ్యాగ్నేట్ చేసిన పీసెస్ వేసేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి స్టవ్ని అయితే. ఒక 10-15 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసి మిక్స్ చేసేయండి ఒకసారి. మళ్ళీ ఒకసారి ప్లేట్ అయితే పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి చూడండి ఒకసారి. ఇలా వస్తే కొంచెం వాటర్ అయితే పోసేయండి. నేనైతే 1 కిలో చికెన్కి అయితే చేస్తున్నా అండి చికెన్ గ్రేవీ కర్రీ. కొంచెం ఉడికాక కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసేయండి. వేసేసాక ఒకసారి ప్లేట్ పెట్టేయండి. ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టండి స్టవ్ అయితే. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేయండి. మీకు ఇలా వస్తే చికెన్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం రండి. వేడి అన్నంలో చికెన్ కర్రీ నేనైతే టేస్ట్ చేస్తున్నాను. అండ్ మా డాడీకి నేను చేసిన చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. కూడా మీ ఇంట్లో ట్రై చేసండి. వావ్, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.